హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం లేటెస్ట్ మోడల్ అయిన హుండై వర్నా ఒక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను హుండై వర్నా ఈజ్ వన్ ఆఫ్ ద ట్రెండ్ సెటర్ అని చెప్పాలి. హుండై కార్స్లో క్రీటా ఎస్యూవి రాకముందు వరకు కూడా వర్నా సెడాన్స్లో రాక్ స్టార్ అని చెప్పాలి. బట్ ఈ లాస్ట్ జనరేషన్ అయితే లేటెస్ట్ మోడల్ ఉందో మరి డిజైన్ వైజ్గా లేదంటే కంపెనీలో ఇచ్చిన మిస్టేక్సా, ఇంజన్ వైజ్గానా, లేకపోతే ఫీచర్స్ ఎక్కువ ఇచ్చేయడం వల్లనా, లేకపోతే ప్రైస్ సెగ్మెంటా, సేఫ్టీ వైజా ఏందో తెలియదు కానీ సేల్స్లో మాత్రం కొద్దిగా తగ్గాయనే చెప్పాలి. కంపేర్ టు ఈ కాంపిటీషన్ అయితే సెగ్మెంట్లో ఉన్నది దాంతో కంపేర్ చేస్తే. బట్ ఇప్పటికీ కూడా నాకు ఈ యాంగిల్ నుంచి వర్నా చూస్తుంటే స్టిల్ ఇప్పటికీ నాకు పర్చేస్ చేయబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఆల్రౌండర్ కార్ అనే చెప్పాలి. ఎలాంటి ఇష్యూస్ లేని కార్ ఏదైనా ఉంటే అది వర్నానే. బట్ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, బట్ ఈ మోడల్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏందనేది ఒకసారి ఈ ఓనర్ ద్వారా తెలుసుకుందాము. ఓనర్షిప్ రివ్యూస్ మీరు కూడా షేర్ చేసుకుంటూ ఉండండి. సో మీ కార్ వరకు నేనే వస్తుంటాను హైదరాబాద్కు సంబంధించి. మీరు షేర్ చేసుకోవాలనుకుంటే జస్ట్ బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ పేజ్ ఉంటుంది, అక్కడ మీరు వచ్చి మెసేజ్ చేయొచ్చు. వాళ్ళు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మీరు డైరెక్ట్ వాట్సాప్ అనేది చేయొచ్చు. మీ కార్డ్ డీటెయిల్స్ పంపిస్తే నేనే వస్తాను. సార్ ఒకసారి మీ పేరు చెప్పరా? నా పేరు వినోద్ అండి. యా, వినోద్ గారు మీరు ఏం చేస్తుంటారు? ఒక్క చిన్న నేను డాక్టర్ అండి, పీడియాట్రిషియన్ డాక్టర్. ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు మీరు? నేను లాస్ట్ అక్టోబర్లో తీసుకున్నానండి. అప్రాక్సిమేట్లీ 8 months అవుతుంది. 8 months అవుతుంది. ఓకే, ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ డ్రివెన్? మోర్ దెన్ 10K కిలోమీటర్స్ తిరిగామండి. ఓకే, నాట్ బ్యాడ్. ఓకే, సో మెయిన్ రీజన్ చెప్పండి, వర్నా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంది? కంపేర్ టు ఇప్పుడున్న సేల్స్లో స్లావియా ఉంది, వర్చెస్ ఉంది. మీరు వర్చెస్ కూడా బుక్ చేసి క్యాన్సిల్ అన్నారు, రీజన్ చెప్తారా? యాక్చువల్గా నా అసలు కన్సిడరేషన్లో లేదండి వర్నా. ఫస్ట్ నేను అనుకున్నది జర్మన్ కార్స్ కోసమే వెళ్దాం అనుకున్నాను. స్లావియా ఆర్ వర్టస్. మెయిన్గా వర్టస్కి ప్రీ బుకింగ్ కూడా చేసుకున్నాను. ఓకే, నేను ఇది సడన్గా ఒక రోజు వెళ్తూ వై కాంట్ ఐ ట్రై వర్నా అని చెప్పేసి వెళ్ళాను. ఓకే, వెళ్ళి చూశాను. టెస్ట్ డ్రైవ్ నేను వర్టస్ ఒక 5 times చేసి ఉంటాను. ఓకే, ఇది కూడా చూద్దామని వెళ్ళాను. దో నాకు ఎక్స్టీరియర్ వైజ్ నాకు అంతేం నచ్చలేదు. ఫ్రంట్ రేర్ సైడ్ వైజ్ బాగుంది. ఇంటీరియర్ ఇంకా బాగుంటది అనుకున్నాను. లోపల వెళ్ళి చూస్తే ఇంటీరియర్ నాకు ఎందుకో ఇది 20 lakhs కార్ కి స్టిల్ సమ్ 50 lakhs కార్ ఇంటీరియర్ లాగా అనిపించింది. సో ఇంటీరియర్ కూర్చోగానే నాకు ప్లస్ ఇంటీరియర్ విత్ లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ నాకు కొంచెం బాగా అనిపించింది కంపేర్ టు వర్టస్ లో లైక్ కొంచెం క్రీకీ సౌండ్స్ వస్తున్నాయి. స్లావియాలో కూడా కంపేర్ టు ర్యాపిడ్ ఇంకా వెంటోలో చూస్తే అంత బిల్డ్ క్వాలిటీ లోపల అనిపించలేదు నాకు, ఈవెన్ దో 5 star రేటెడ్. ఓకే, సో ఆ డిజైన్స్ వైజ్ మీరే చెప్పేశారు. లుక్స్ ఎక్స్టీరియర్ ఓకే ఉన్నాయి, బట్ ఇంటీరియర్ వైజ్ గా నాకు ఇంటీరియర్ నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. నాకు ఇంటీరియర్ లో లైక్ 50-40 lakhs కార్ లాగా అనిపించింది. ఎక్స్టీరియర్ కూడా పొన్ను మనం ఇంకా దానికి అలవాటు పడ్డాక బాగా అనిపిస్తుంది. సైడ్ వైజ్ రేర్ వైజ్ మాత్రం ఇది సూపర్ ఉన్నది. వర్టస్ కూడా అంత బాగాలేదు, బట్ ఓన్లీ బ్యాక్ డ్రాప్ మనకి నెగటివ్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ వైజ్ ఒకటి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? ఇప్పుడు నాకు మెయిన్ ఇష్యూ ఏంటంటే నాకు హెడ్ లైట్ త్రో నచ్చలేదు అంత. నైట్ టైం దీని ఇంటెన్సిటీ త్రో కానీ ఇంటెన్సిటీ నాకు అంత సరిపోవట్లా. 100 వరకు ఓకే, అబోవ్ 100 క్రూజ్ చేసేటప్పుడు కొంచెం హెడ్ లైట్ త్రో తక్కువ అనిపించింది. సస్పెన్షన్ కొంచెం సాఫ్ట్ గా అనిపించింది, మిగతా అన్ని పర్ఫెక్ట్. ఓకే, యా, పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మీరు టర్బో చూస్ చేసుకున్నారు. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, 158 bhp అండ్ 253 Nm అండ్ ఆల్ బాగుంటుంది. బట్ సిటీ పర్ఫార్మెన్స్ లో, సిటీలో డ్రైవ్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ ఎక్కడ ల్యాగ్ అనిపించిందా మీకు ఈ టర్బో? అంటే ఇంకేది డీసీటీ నేను ఆటోమేటిక్ చూస్ చేసుకున్నా కాబట్టి అప్పుడప్పుడు జర్కినెస్ ఉంటుంది. బట్ నాకైతే పర్ఫార్మెన్స్ దగ్గర ఎక్కడ కూడా లాగా, నేను ఏదైనా ఓవర్టేక్ చేయాలనుకుంటే ఇన్స్టంట్ గా నాకు పవర్ పికప్ ఇట్లా వచ్చేస్తుంది, వెంటనే ఓవర్టేక్ చేస్తాను. ఓకే, అండ్ హ్యాండ్లింగ్ ఎలా అనిపించింది మీకు? బట్ స్టెబిలిటీ కానివ్వండి. నేను ఇనిషియల్ గా మనకి జర్మన్స్ నేను ఫస్ట్ వర్టస్ కి వెళ్దాం అనుకున్నాను. మెయిన్ రీజన్ హైవే పైన మనకి స్టెబిలిటీ ఉంటుంది అని చెప్పి. అవును, బట్ ఈ వర్నాలో నాకు 160, నేను దీన్ని 190 వరకు కూడా తీసుకెళ్ళా. నాకు స్టేబుల్ గా అనిపించింది. నాకు 19-20 డిఫరెన్స్ అంత ఏం అనిపించాల. వర్టస్ తీసుకెళ్ళా, అది 20 points ఇస్తే దీనికి నేను 19 ఇస్తా. ఆల్మోస్ట్ ఈ వర్నాలో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. ప్రీవియస్ వర్నాలోతో పోలిస్తే ఇది చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంతకుముందు వర్నాలో అయితే జర్మన్స్ కి దగ్గరలో కూడా లేకుండే, బట్ ఇది మాత్రం ఆల్మోస్ట్ ఆన్ పార్ ఉంది. ఓకే, యా, మీరు టాప్ స్పీడ్ 190 వరకు. అండ్ సిటీ మైలేజ్ ఎంత ఇస్తుంది అండ్ టాప్ స్పీడ్ హైవే మైలేజ్ ఎంత ఇస్తుంది? మనకి బంపర్ టు బంపర్ వెళ్తే ఇది మనకి ట్రాఫిక్ లో 7 to 9 వస్తుంది. ఓకే, ఇంకా టర్బోలో ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. నాకు హైవేలో 16-17 వరకు కూడా ఫుల్ ఏసీ ఆన్, ఫుల్ లగేజ్, 4 members కూర్చుంటే నాకు 17 వరకు కూడా ఇచ్చింది. 100-110 అట్లా క్రూజ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, సస్పెన్షన్ సాఫ్ట్ సైడ్ ఉంటుంది మనకు తెలిసింది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 అంటే సిటీ
అంత హోండా సిటీ అంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో దాంట్లో ఏమి ఇష్యూ లేదు. బట్ ఈ సాఫ్ట్ సస్పెన్షన్ వల్ల పాటల్స్ లో కానివ్వండి, బ్యాడ్ రోడ్స్ లో మీరు ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారు ఇప్పటి వరకు అయితే నేను ఫేస్ చేయలేదు. బట్ ఆ మైండ్ లో మాత్రం నాకు రన్ అవుతూ ఉంటుంది. వాటర్స్ కి కొంచెం 10 ఎక్స్ట్రా గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, దీని తక్కువ ఉంది అని చెప్పేసి. బట్ స్టిల్ నాకైతే ఎక్కడ టచ్ అవ్వలేదు అప్పుడు. ఓకే. అండ్ ఇంకోటి మీరు ఇది 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయా? అవునండి. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అదే చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. నాకు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను వాటర్స్ 5 times టెస్ట్ చేసా. నేను అది 150, 160 టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి బ్రేకింగ్ చేసినప్పుడు నాకు కొంచెం అంత కాన్ఫిడెంట్ అనిపించలేదు. నాకు దీంట్లో కాన్ఫిడెన్స్ అనిపించింది. ఓకే. అండ్ టైర్స్ ఎలా, ఏమన్నా రబ్బర్ సౌండ్స్ కానివ్వండి, ఏమన్నా లోపలికి రావడం ఎన్హెచ్ లెవెల్ చూడండి బాగున్నాయి, అక్కడ ఏం ప్రాబ్లం అనిపించలేదు. ఓకే. సాటిస్ఫైడ్. ఈ 16 inches సాటిస్ఫైడ్ సెక్షన్ అంతా. నాకు మెయిన్ కంప్లైంట్ హెడ్ లైట్ త్రో బాగాలేదు ఒకటి, ఇంకొకటి సస్పెన్షన్ కొంచెం సాఫ్ట్ ఉండింది, సాఫ్ట్ సైడ్ ఉంది. అండ్ లోపల కూర్చున్న తర్వాత మీరు ఇంటీరియర్ బాగుంది అన్నారు. రాటిల్ సౌండ్స్ కానీ ప్లాస్టిక్ సౌండ్స్ అది నేను ఇప్పటి వరకు ఎక్కడ ఫేస్ చేయలేదు. ఓకే. నాకు ఇంకా ఇంటీరియర్ ఒకటే ఒక కంప్లైంట్ ఉంది. 2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఒకటి ఆల్మోస్ట్ నాకు 22 lakhs పడింది. ఓకే. 360-degree కెమెరా ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది. ప్లస్ ఇంకోటి వైర్డ్ కనెక్షన్ ఉంది, మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ వైర్డ్ ఉన్నది, వైర్లెస్ ఇచ్చి ఉంటే బాగుండేది. అది క్వశ్చన్ అడుగుతాం. ఇంటీరియర్ లో 2 కంప్లైంట్స్. ఓకే. అండ్ ఎన్విహెచ్ లెవెల్స్ టర్బో కదా, లోపలికి నాయిస్ రావడం ఏమన్నా, ఇంజిన్ సౌండ్, హార్ష్నెస్ సౌండ్? మనం ఇంకా స్పోర్ట్స్ మోడ్ లో వేసి ఫుల్ థ్రాటిల్ ఇస్తే అప్పుడప్పుడు కొంచెం వినిపిస్తుంది. అది ఇంకా బేసిక్ టర్బో ఇంజిన్ లో వస్తుంటది. మిగతా ఎన్విహెచ్ లెవెల్స్ అన్ని బాగున్నాయి. ఓకే. ఒక్కసారి మనం ఇంటీరియర్కి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. ఇంటీరియర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఆ స్టీరింగ్ డిజైన్ ఎలా అనిపించింది? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు? 2 spoke స్టీరింగ్ దీంట్లో చాలా మంది కంప్లైంట్ ఉంది, మీకు ఎలా ఉంది? నాకైతే లైక్ నేను దీనికి అక్లిమటైజ్ అయిపోయాను. ఇక్కడ నాకు డిస్టెన్స్ 2 వేరే వేరే ఉంటది. ప్లస్ కింద మనకి సిల్వర్ లైనింగ్ ఉంది కదా, దాంతో నేను ఈజీగా మాన్యువర్ చేస్తాను. ఓకే. అండ్ ఓకే, నాట్ కన్ఫ్యూజింగ్ అయితే బ్యాడ్ ఇంప్రెషన్ ఏం లేదు. అండ్ స్టీరింగ్ ఒక ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ ఎలా అనిపించింది? నాకు నార్మల్ స్పోర్ట్ మోడ్ లో అయితే కొంచెం హ్యాండిల్ కొంచెం ఎట్లా అంటే గట్టిగా అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఓకే. బట్ ఫర్మ్ గా ఫీల్ అవుతాను. నార్మల్ ఇంకా మిగతా టైంలో ఈజీగా మనూవర్ చేయగలుగుతాను. టర్నింగ్స్ లో కానీ టర్నింగ్ రేడియస్ తక్కువ ఉంటుంది, బెటర్ బాగా. ఓకే. అండ్ ఈ కనెక్టెడ్ స్క్రీన్స్ లో మనకు క్లస్టర్ గురించి అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు, అంతే ఇన్ఫర్మేషన్. నాకు ఒకసారి కూడా హ్యాంగ్ అవ్వలేదు, చాలా ఫ్లూయిడిక్ గా ఫ్లూయెంట్ గా ఉంది. ఒకటే ఇష్యూ ఏంటంటే వైర్లెస్ అనమాట, యాపిల్ అదొకటి. 360-degree కెమెరా ఉండుంటే కొంచెం బాగుంటది. దీంట్లో ఫ్రంట్ సెన్సర్స్ ఇచ్చారు, వర్టస్ లో స్లావియాలో లేదు. బట్ 360-degree కెమెరా ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది. ఈ రోజులో అది కామన్ ఫీచర్ అయిపోయింది. సో వైర్లెస్ అనమాట అదొకటి ఇష్యూ ఉంది. ఇంకేదైనా డ్రాబ్యాక్స్ మీ ఇన్ఫర్టైన్మెంట్ గురించి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. నాకు దీంట్లో చాలా బాగా నచ్చింది బోస్ స్పీకర్స్. ఓకే. చాలా క్లారిటీగా ఉంటది, మంచిగా లోస్ మిడ్స్ అంతా చాలా ఫుల్ క్లారిటీగా ఉంటుంది. ఓకే. సెడాన్స్ అంటే ఇంకొకటి మనకి ఫ్రంట్ సీటింగ్ అయితే సూపర్ కంఫర్టబుల్ ఉంటుంది, వెంటిలేటెడ్ సీట్స్ అండ్ ఆల్. బట్ వెనకాల సీటింగ్ మీరు ఎప్పుడన్నా ఏమన్నా ఇష్యూస్ కానీ అంటే సపోర్ట్ కానివ్వండి వెనకాల కూడా దీంట్లో పాతవర్ణ మాకు ఫ్రెండ్స్ దగ్గర ఉంది, నేను దాన్ని యూజ్ చేశాను. బట్ దాంతో పోలిస్తే డ్రాస్టికల్లీ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇది కూడా బాగుంది, కంఫర్ట్ గా లెగ్ రూమ్ వైజ్ గానీ, మనకి థై సపోర్ట్ కానీ. ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే మనకి మిడిల్ ప్యాసింజర్ కి హెడ్ రెస్ట్ రాదు. ఓకే. అదొకటి కొంచెం ప్రాబ్లం. అండ్ ఇంకోటి, ఈ ప్రైస్ మీరు 22 lakhs ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా బిలో ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో, ఈ ప్లాస్టిక్స్ కొంచెం మీకు హార్డర్ గా ఇంకొంచెం సాఫ్ట్ బెటర్ చేస్తే అది అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగుంటుండే. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏం స్లావియా కానీ వర్టస్ సిటీలో కూడా ఏం ఆఫర్ చేయట్లేదు, ఇంకా అడ్జస్ట్ అయిపోతాం. సో ఫైనల్ మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీరు సజెస్ట్ చేస్తారు ఈ కార్ ని, ఎందుకు సజెస్ట్ చేస్తారు? డెఫినెట్ గా అందరం మనం యాక్చువల్ గా ఫ్రంట్ డిజైన్ చూసి చాలా మంది బ్యాక్ వెళ్ళిపోతున్నారు. వర్టస్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. నేను అసలు దీన్ని కన్సిడర్ కూడా చేయలేదు, నా ఓన్లీ మెయిన్ పిక్ వర్టస్ ఉండే. వర్టస్ కి తీసుకుందాం, నేను ప్రీ బుక్ చేసుకున్నా, మనీ కూడా ఇచ్చిన. నేను టెస్ట్ డ్రైవ్ 5 times చేశాక ఎందుకో సడన్ గా ఒకసారి వర్ణ కూడా ట్రై చేస్తే ఏమవుద్ది అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళి చూసాక నేను లోపలికి వచ్చినాక కానీ మా పేరెంట్స్ కానీ నాకు కానీ ఫుల్లీ ఇంప్రెస్ అయిపోయాం ఇంటీరియర్ లో. ఇంకా బయట లైక్ సైడ్ లో ఒక యాంగిల్ లో పెడితే కట్స్ అండ్ క్రీజెస్ లైక్ ప్రాపర్ స్పోర్ట్స్ కార్ లా ఉంటది. చాలా నేను బయట వెళ్తుంటే కూడా ఏదైనా ఊరికి వెళ్ళినా కానీ లైక్ అందరూ ఇది 50 lakhs కారా, 40 lakhs కారా అని అడుగుతున్నారు. లేదు 25 అంటే ఏంటి క్రేటా అంత నేను అని చెప్పి అంటున్నారు.
ఇంకో ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి యాక్చువల్ గా హుండై వాళ్ళ సర్వీస్ అయితే ఎప్పుడు బాగుంటుంది, అందులో డౌట్ లేదు. బట్ మీరు వెళ్తున్న డీలర్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా సర్వీస్? నాకైతే వాళ్ళు నా ఫస్ట్ సర్వీస్ కానీ సెకండ్ సర్వీస్ కానీ లైక్ 10 సార్లు కాల్ చేస్తారు, సార్ మేము వచ్చి పిక్ చేసుకుంటాం సార్ అని చెప్పి. నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటామంటారు, లేదన్నా నాకు ఇది ప్రాబ్లం ఉందంటే చెప్పి కూడా నన్ను తీసుకెళ్లి టెస్ట్ రైడ్ లాగా వెళ్ళి ఒక 3-4 times 3 people వస్తారు, సార్ మీరు ఓకేనా అంటేనే మీకు ఇస్తామని చెప్పి అట్లా సర్వీస్ 2 times నాకు చేశారు. నాకు వెనక ఒకటి ఆ బూట్ దగ్గర ఏదో టక్ టక్ అని సౌండ్ లాగా వచ్చింది అప్పుడు ఫస్ట్ సర్వీస్ అది చెప్పగానే నన్ను తీసుకెళ్ళి సార్ట్ అవుట్ చేశారు. ఎందుకో స్పోర్టిగా మీకు లుక్ ఫ్రంట్ నచ్చినప్పుడు కూడా చాలా స్పోర్టిగా చేసుకున్నారు, దాన్ని డిజైన్ చేసుకున్నారు. సో వాటి కాస్ట్ ఎలా పడింది అండ్ ఏమేమి యాక్సెసరీస్ ఒక్కసారి దీనికి రెడ్ కలర్ ది ఫ్రంట్ టైర్ ఆఫ్ ఇన్ అంటారండి. అరౌండ్ సమ్ 3000 to 4000 పడింది, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. ఇవన్నీ జెన్యూన్ హుండై షోరూమ్ లో యాక్సెసరీస్. ఇంకోటి సైడ్ కి సైడ్ ఫెండర్ ఫిన్ అని చెప్తారు, ఇవి బోత్ సైడ్స్ 800 అలా పడిందండి. ఇంకొకటి ఇది మనకి నార్మల్ డోర్ వైజర్స్, ఎడ్జ్ గార్డ్స్ ఇవన్నీ కూడా హుండై షోరూమ్. ఇంకోటి ఇక రేర్ స్పాయిలర్ ఇది ఒక 5000 పడిందండి. అండ్ ఇంకోటి రీసెంట్ గా ఒక లేటెస్ట్ కలర్ లో స్పాయిలర్ కొంచెం పైకి వచ్చింది, నాకైతే అది నచ్చలేదు. అలా నాకు ఇదే బాగా అనిపించింది. థ్యాంక్ గాడ్ నేను లేట్ గా తీసుకుని ఉంటే నాకు అది వచ్చేదేమో అనిపించింది. ముందు తీసుకోవడం వల్ల నాకు ఇలాంటి డిజైన్ నచ్చింది బాగా. ఓకే. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు డౌన్ పేమెంట్ ఎంత కట్టారు, ఆన్ రోడ్ ఎంత పడింది, ఈఎంఐ ఒకసారి షేర్ చేసుకుంటాం మన వ్యూవర్స్ కోసం? నేను 12 lakhs కట్టానండి, 10 lakhs ఏమో ఈఎంఐ అండి. ఓకే. ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది ఎస్టిమేట్? 10 lakhs కి 21,000 వస్తుంది. 21,000 అయితే వస్తుంది మనకి. అండ్ డీలర్ మీరు ఎక్కడ పర్చేస్ చేశారు? ఇక్కడ తిరుమల గిరి హుండై షోరూమ్. ఓకే. గ్రేట్ సర్వీస్ అండ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కానివ్వండి అంతా సాటిస్ఫైడ్. యా. సో ఇది ఓవరాల్ గా ఓనర్ వాళ్ళు చెప్తున్నారు. ఒకటి హెడ్ లైట్ త్రో ఒకటి ఇష్యూ అయితే ఉంది, చిన్న రాటిల్ సౌండ్ వచ్చింది, అది కూడా క్లియర్ అయిపోయింది. రెస్ట్ ఆల్ అయితే వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే ఒకటి ఇచ్చిండే బాగుండే, 360 కెమెరా ఇచ్చిండే బాగుండే అని డాక్టర్ గారు అయితే చెప్తున్నారు. ఓవరాల్ అయితే ఇప్పటికి కూడా వర్ణన్ కన్సిడర్ చేస్తూ నేను చెప్పినట్టుగా ఇలాగే ఓనర్షిప్ రివ్యూస్ మీరు కూడా షేర్ చేసుకుంటూ ఉండండి. సో మీ కార్ వరకు నేనే వస్తుంటాను హైదరాబాద్కు సంబంధించి, మీరు షేర్ చేసుకోవాలనుకుంటే జస్ట్ బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ పేజ్ ఉంటుంది, అక్కడ మీరు వచ్చి మెసేజ్ చేయొచ్చు. వాళ్ళు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మీరు డైరెక్ట్ వాట్సాప్ అనేది చేయొచ్చు. మీ కార్డ్ డీటెయిల్స్ పంపిస్తే నేనే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకుని అండ్ రెగ్యులర్ విషయం సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయాలి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి. పిల్లల తో పాటు సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్ సన్నీ.